ఇప్పుడు ఆ రిక్షా కార్మికులందరూ నా దగ్గర రావడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. అది మీ గురించి కాదు కదా? నమస్కారం సీఎం తంబి గారు. ఏమయ్యా, బాగున్నావా? ఏంటి బాగుంటావు నా జాకి? పెళ్ళైంది కదండి, మరి శోభనం ఇంకేం బాగుంటాం. చూడండి సింపతి. ఏమైందయ్యా? ఏంటవడం ఏంటండి, ఇదిగో ఈ మామ తంబి పుణ్యమా అంటూ నా పెళ్లి పెటాకులు అయింది. ఆ రోజు మీ సమక్షంలోనే తాళి కట్టానా, అంతే ఈ మామ రివర్స్ అయిపోయాడు. ఇప్పుడు రావే అంటే పెళ్ళం రివర్స్ అయిపోయింది. ఆ రోజు స్టేజ్ మీద మీరు ఏమన్నారు? నా రాష్ట్రానికే కాదు మీ కాపురానికి కూడా నేను జవాబుదారి అన్నారు. అందుకే మరి అడగడానికి వచ్చాను. అడుగు. అడిగే హక్కే కాదు, మమ్మల్ని కడిగే హక్కు కూడా నీకుంది. మరి ఇస్తా కడుక్కోవడానికే మాకు టైం లేదు, ఇంకా మిమ్మల్ని కడుగుతాం. వచ్చిన పని చెప్పేస్తున్నానండి. రేపు ఉదయం 7:30 దగ్గర నుంచి 9 గంటల వరకు రావు కాలం. అది అయిన వెంటనే మీ క్యాండిడేట్ తన కూతురుతో నా ఇంటి గుమ్ము ముందు ఉండి తీరాలి. సపోజ్ లేరనుకోండి, మా లేబర్ అంతా. ఇప్పుడు చాకల పద్దులో జేబురు మాలకు ఛార్జీ లేదు, పోతే మా పూచి లేదంటారే, ఆ లెక్కన అయిపోతే మీ పార్టీ పొజిషను, మీ సీటు పొజిషను. కాసుకోండి మరి. సపోజ్ వస్తానండి. కార్మికులారా, శభాష్.